హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చామని నిన్న పెట్టాను కదా, సో అక్కడే అన్నమాట. సో వాళ్ళు మొన్న మొక్కలు పెట్టారు. అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేదు కదా. సో శివరాత్రి అప్పుడు మేము బుద్ధుడు తీసుకున్నాం, అప్పుడే రమ్య వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత నేను వీళ్ళ ఇంటికి వెళ్ళనే లేదండి. సో ఇక్కడ బుద్ధుడి బొమ్మ అనేది ఉండిందనమాట. సో బుద్ధుడి విగ్రహం, సో చెట్టు కింద ఉన్న బుద్ధుడి విగ్రహం బాగా సెటప్ చేశారు. కింద ఒక కుండీలాగా ఉండి దాంట్లో మనం వాటర్ పోసుకోవచ్చు. ప్రస్తుతం వాటర్ అయితే లేవు. సో చెట్లన్నీ పాడైపోయినాయి, ఎందుకంటే రమ్య వాళ్ళు మన పెళ్ళికి వచ్చారు కదా. చెట్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని టేక్ కేర్ చేసే వాళ్ళు ఇంట్లో ఉండాలన్నమాట. సో ఈ గ్రాస్ మ్యాట్, దీనికి ఖచ్చితంగా వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి క్లీన్ చేయడానికి, ఎందుకంటే నార్మల్గా డోర్ మ్యాట్ ఉండేది పడేసి అది పట్టిపోయింది. సో చాలా బాగుందండి, ప్లీజెంట్గా ఉండింది. ఇంకా చాలా ఎక్కువ ఊహించుకున్నాను అనమాట. యాక్చువల్ పెట్టినప్పుడు అంత బాగుండింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మొన్న చాలా రోజులు వీళ్ళు లేరు కదా, చాలా మొక్కలు పాడైపోయినాయి. ఏమంత ఎక్కువ చెట్లు ఏమనిపించలేదు అన్నమాట. సో అన్నయ్య అయితే చాలా ఎక్కువ తెచ్చుండే. సో రిత్తుగాడు చూసారు ఎంత బాగా ఆడుతున్నాడు. సో మెట్ల పైన స్టెప్ బై స్టెప్ ఈ చెట్లు ఉన్నాయి. దీనికి పువ్వులు అనుకున్నాను నేను, కానీ కావంట. అవి నార్మల్గా ఏంటివో వస్తున్నాయి వద్ద నాకు తెలియదు అన్నది, బట్ అవి పువ్వులే అనుకుంటా. సో నాకు మెట్ల పైన ఇట్లా స్టెప్ బై స్టెప్ చెట్లు పెట్టడం అంటే బాగా ఎక్కువ ఇష్టం. భలే బాగా అనిపిస్తాయి కదా. ఇవి బాగుంటాయండి. ఇవి ఇండోర్ ప్లాంట్ లాగా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ చేయాలి. ఇప్పుడు మన రిత్తు బంగారం లాంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ మట్టిని కాస్త తోడుతూ ఉంటారు. సో ఇవి పైన అన్నమాట. ఇది జామ చెట్టు, చిన్న చెట్టుకి కాయ కూడా వచ్చింది ఆల్రెడీ. సో హైబ్రిడ్ జామకాయలు అంటారు చూడండి, అదన్నమాట. సో ఇదేదో షోకేస్ చెట్టు ఎండిపోయింది ఆల్మోస్ట్ ఆల్, కానీ భలే గుబురుగా భలే అనిపిస్తుంది కదా. సో ఇవి కొన్ని ఉన్న చెట్లను మీతో షేర్ చేస్తా ఉన్నాను. రమ్య అప్పట్లో ఇది వామాకు అనుకున్నాను, కానీ కాదు, స్మెల్ వగేరా ఏమి రావట్లేదు అన్నమాట. సో ఇది తర్వాత ఇది తులసమ్మ చెట్టు. ఇవన్నీ చెట్లు, ఒకటి చామంతి మొక్క ఉండింది. ఇవన్నీ కొన్ని ఎండిపోయినాయి ఆకుకూరలు అనమాట. సో ఇక్కడ సాయిల్ రెడీ చేయడానికి, ఎరువులు రెడీ చేయడానికి అన్నీ సెట్ చేసి పెట్టారన్నమాట. సో ఇది కోకోపీట్ అంటారు చూడండి, అది దాంతో అవుతుంది. ఇదేమో ఎరువు కోసం ఒకలాంటి స్మెల్ వచ్చింది, ఎరువుల నుంచి బర్త్డే స్మెల్ వస్తుంది. మొక్కలకి మేబీ అవి హెల్దీ, కానీ చాలా స్మెల్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ ఏంటంటే ఇక్కడ బతుకమ్మ వేయడానికి పార్క్లో వేస్తుంది. అమ్మ ఎప్పటికీ చెప్తుంది. సో బతుకమ్మ డాటర్ ఇది రెండు ఉంటారు, అంటే తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ కావచ్చు, సద్దుల బతుకమ్మ చిన్న బతుకమ్మ లాగా. సో ప్లేస్ ఉంది. రమ్య వాళ్ళు ఇక్కడే బతుకమ్మ ఆడతారంట, ఇందులో వాటర్లో వేయాలంట. సో ఇక్కడ చాలా చెట్లు ఉండేవి, ఇంకా ఇప్పుడు పెంచుతున్నారు కూడా. ఇంకా ఇప్పుడు రమ్యలో కూడా స్ట్రీట్ సైడ్ మొత్తం చెట్లు పెడతా ఉన్నారు. బాగా అనిపిస్తుంది. నాకు ఏంటంటే నేను నా పెళ్ళైన కొత్తలో రమ్య వాళ్ళ ఇల్లు, అప్పుడు రమ్య వాళ్ళు కొని 1 year ఏదో అవుతుంది. వాళ్ళ ఇల్లు చూసిన ప్రతిసారి మాకు కూడా ఇంత ఇల్లు ఉంటే అయిపోతుంది అని ఫీలింగ్ బాగుండేది. తర్వాత ఎల్ఐజికి వచ్చాను. లైక్ మనిషి ఆశకి హద్దు ఉండాలి అంటారు కదా. సో అది ఎల్ఐజికి వచ్చాను. ఎల్ఐజీలో ఆ ఇల్లు చూసాక అమ్మ ఇంత ఇల్లు నాకు ఉండాలి. ఎల్ఐజీలో రమ్య వాళ్ళ ఇంటికి పెద్దగా అనిపించేది. సో ఈ ఇల్లు చూసాక అబ్బా ఇంత విశాలంగా నాకు ఇల్లు ఉంటే చాలు అనిపించేది. ఫైనల్గా మా ఇంటికి వచ్చాక ఇంకా చిన్న ఇంట్లోకి వచ్చాం, చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. రమ్య వాళ్ళు ఇంకా పైన కడతారంట, కానీ కొంచెం మధ్యలో స్ట్రక్ అయిపోతాను, డబ్బులు అడ్జస్ట్ అవ్వాలి కదా. సో ఇక్కడ ఏమంటే ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తూ ఉన్నారు. రమ్య ఇక్కడ వ్లాగ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు నిన్న చూస్తున్నారు కూడా. సో ఇక్కడ నేను రిత్తుగాడు ఇంట్లో ఉంటాం, వాళ్ళు వెళ్తున్నారు స్కూల్కి. తేజ్ ఏంటంటే అవి వాళ్ళ స్కూల్ చూస్తారంట, శేఖర్ ఏంటంటే సర్ప్రైజ్ ఇస్తారంట. సో అందరు వెళ్ళండి అని చెప్పేసి నేను డోర్ వేసి రిత్తుగాడు నేను ఆడుకుంటా ఉన్నాం. సో రిత్తుగా పోతుండే, కానీ ఏమో వద్దన్నాడు శేఖర్. సో అందుకే వాడిని తీసుకెళ్ళేది, చల్లగా ఇద్దరు వస్తుంది వద్దని చెప్పేసి. సో వాడు ఆడుతున్నాడు. రిత్తు వేసుకున్న డ్రెస్ వచ్చేసి వాళ్ళ అన్నయ్య తేజుదండి, తేజు డ్రెస్ వేసాను ఈరోజు వాడికి. సో ఇక్కడ గ్రిల్ డోర్ని పట్టుకుంటూ ఆడుతూ ఉన్నాడు. ఇంటి దగ్గర అంతే అండి, డోర్ని పట్టుకుంటూ ఆడుతూ ఉంటాడు. వాడికి ఇష్టం బయటికి వెళ్ళడం. సో బయట చూస్తూ ఉంటాడు అనమాట. చూడండి ఇది ముచ్చట అన్నట్టు. సో తర్వాత ఏంటంటే కొద్దిసేపు నేను మీతో మాట్లాడాను. ఏం చెప్పానంటే సడన్గా రమ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. వచ్చినప్పుడు కూడా వాళ్ళు తెచ్చాను, బాగా అనిపించింది. ఎప్పటి నుంచో వాళ్ళు రమ్మంటున్నారు, మాకు రావడం కుదరలేదని చెప్పి ఒక 3 minutes ఏదో మాట్లాడాను. మళ్ళీ వీడియో డ్యూరేషన్ ఎక్కువైపోతుందని చెప్పి మొత్తం కట్ చేశాను అనమాట. సో రమ్య కూడా ఇంకా రమ్య వాళ్ళు ఈ మధ్య మా ఇంటికి వచ్చారు, మేము అక్కడికి వెళ్ళడం కుదరలేదు. ఏదో ఒక పని పడి అస్సలు కుదరలేదు అనమాట. సో ఈసారి ఏదేమైనా ఖచ్చితంగా పోవాలని ఫిక్స్ అయిపోయి వెళ్ళామన్నమాట. సో సడన్ ప్లాన్ ఇది మాది. రమ్య అయితే షాక్ అయిపోయింది. సో తర్వాత ఏమంటే ఇంకా శేఖర్ వాళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా. మా అక్షయలవికి చిన్న అంటే బాగా ఇష్టం. చూస్తుండగానే వాళ్ళు కూడా వచ్చారు. ఒక 1/2 hour అయింది. సో వీళ్ళు వచ్చాక ఏంటంటే పిల్లలు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారనమాట. సో చూసారా, ఇవాళ రేపు మన చిన్నప్పుడు అంటే వేరు ఉండదు కదా, పిల్లల
పిల్లల బరువు కంటే వాళ్ళ బ్యాగులు బరువు ఎక్కువైపోయినాయి. మళ్ళీ అవి డ్రెస్ భలేగా ఉంది కదా, వీళ్ళకి కలర్ ఉన్నాయంట ఈ స్పోర్ట్స్ షర్ట్స్, స్పోర్ట్స్ డ్రెస్సెస్. సో వీళ్ళకి ఏంటంటే ఇంతకుముందు అవి భాషంలో ఉండేది. సో ఇప్పుడు ఇద్దరిని కలిపి సెయింట్ మేరీసా ఏదో స్కూల్లో దగ్గరున్న స్కూల్లోనే వేశారంట. కానీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇద్దరు ఒక స్కూల్లో అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకరికొకరు ఉంటారన్న ఫీలింగ్ నాకైతే ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరిని ఒకే స్కూల్లో వేయడం ఫుల్ హ్యాపీ నాకు. ఎందుకంటే ఫస్ట్ లవ్ ఒక దగ్గర, అక్షయ్ ఒక దగ్గర, దట్టు బస్ జర్నీ, వేరే స్కూల్ కదా, కొంచెం రమ్యకి అనిపించేది అనమాట ఇప్పుడు ఇద్దరు ఒకే స్కూల్ అయితే. సో లాస్ట్ ఇయర్ లవినిగో అక్షయ్నిగో భాషలో వేస్తామంటే ఏమంటారు అడ్మిషన్స్ లేవండి అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో అట్లా అని చెప్పి ఇయర్ లవిని వేసే స్కూల్లో అక్షయ్నిగో వేశారు. స్టడీగో చాలా బాగుందంట. సో తర్వాత ఏంటంటే ఇక మళ్ళీ అవి వచ్చేసి వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నేను శేఖర్ బయటికి వెళ్ళాం. బయటికంటే ఎక్కడికో కాదు, నాకు చీజ్ బిస్కెట్స్ అని తిరుపతి అన్న అప్పట్లో తెచ్చాడు, నాకు బాగా నచ్చాయి, అవి కొనడానికి వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ వెళ్తుండగా శేఖర్ని నాకు కాఫీ తాగిపించునా అని, ఇంత కాఫీ తాగుతా అని చెప్పేసి అన్నా అనమాట. ఈసీఎల్ దగ్గర ఒకటి ఉంటుందండి, గొడుగులాగా ఉండి బయట కూర్చొని తాగొచ్చు, అక్కడ కాఫీ బాగుంటుంది. ఎప్పుడో నా పెళ్ళైన కొత్తలో ఒకసారి తాగాను. సో అక్కడ తాగుదామని అన్నాను కానీ శేఖర్ హెల్మెట్ తీసుకోవడం మర్చిపోయాడు. సో ఇటు తిరిగి అటు తిరిగి ఆంటీలో ఛాయ్ తాగి ఇంటికి వచ్చామన్నమాట. సో ఇది రమ్య వాళ్ళ ఏరియా. ఇప్పుడు ఎట్లా అంటే రమ్య వాళ్ళ ఏరియా వచ్చేసి మేము స్టార్టింగ్లో ఇల్లు కొందామని అనుకున్నప్పుడు అత్తయ్యకి బాగుండేది రమ్య నేను దగ్గర ఉండాలని. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే శేఖర్ గారు ఐటీ ఎంప్లాయ్. సో అక్కడ ఒకటి ఉంది ఐటీ కంపెనీ, వేరే ఏం లేవు. సో ఎట్లయినా మేము ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ తోటి ఇక్కడ ఇల్లు కొనడం జరిగింది. మా అత్తయ్యకేమో అక్కడ కొంటే బాగుండేది. శేఖర్ కూడా ఒక టైంలో అక్కడ ఉండే కానీ నాకు లేకుండా, ఎందుకంటే ఇంత దూరం జర్నీ చేయడం, వెళ్ళి రావడం ఇవన్నీ కష్టం కదా. సో ఫోన్ చేయగానే ఒక అరగంటలో ఇంట్లో మనిషి ఉంటట్టుగా ఉండాలి, ఏ ప్రాబ్లం వచ్చినా. అంతేగాని ఆడపడుచు నేను దగ్గర ఉండి చేసేది ఏం లేదండి. అయినా కూడా దూరంగా ఉంటూ సంబరంగా హ్యాపీగా కలిసి ఉండాలి, కానీ దగ్గరుండి దూరం అయిపోద్దు. ఇది నా ఏమంటే పాలసీ అన్నమాట. లైక్ ఉప్పల్లో కూడా అక్కడ అత్తయ్య వాళ్ళు కూడా మాకోసం ఇల్లు చూస్తారు, కానీ నేను ఎప్పుడు ఓకే అనుకుంటాను, దూరంగా ఉండి ఎప్పుడో ఒకసారి కలిసి దగ్గరగా హ్యాపీగా ఉండాలి. సో దగ్గరగా ఉన్నాం అనుకోండి, ప్రతి చిన్న మాటకి ఏదో ఒకటి మాట వచ్చేస్తుంది, ఏదైనా కానీ వేరే ఉంటుంది అన్నమాట. సో తర్వాత ఈ షాప్కి వచ్చేసాము. ఇందులో ఆ బిస్కెట్లు దొరికినాయి, తేజ్వాడికి ప్లేట్, కొన్ని సామాన్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకొంచెం షాపింగ్ ఉండే కానీ ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే చిన్నోళ్ళు ఇచ్చిండు, రమ్యతో ఆడిన తర్వాత ఏడ్చిండు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్నోని రమ్య ఆడిపిస్తూ ఉంది. రితు ఏంటంటే వాళ్ళ అత్త దగ్గరికి, నా దగ్గరికి, మా సంధ్య దగ్గరికి, అందరు గర్ల్స్ దగ్గరికి వెళ్తాడు, బాయ్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళాడు. ఎందుకో తెలీదు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు, రంగవన్ దగ్గరికి అస్సలు వెళ్ళాడు. మళ్ళీ మన నటరాయన, రితు వాళ్ళ డాడీ మన నటరాయన తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళాడు. తిరుపతి దగ్గర కూడా అన్ఈజీగా ఫీల్ అవుతారు కొంచెం, ఎందుకంటే తిరుపతి ఎప్పుడో పిల్లలు పిచ్చి ఆడుతూ ఉంటే కోపడి అప్పుడు విన్నాడు అనమాట, అప్పటి నుంచి భయపడుతూ ఉంటారు. సో చూస్తున్నాను ఇంకా మేము వెళ్ళిపోయే టైం అయిపోయింది. సో ఇక్కడ రమ్య వాళ్ళకి ఈసారిలో ల్యాండ్ తీసుకున్నారు కదా, సో ఆ ల్యాండ్ చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. సో భలే అండి, ఇన్వెస్టిగేషన్ పెట్టాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ మెత్తికి ఇవ్వడం, గోల్డ్ కొనడం ఓకే, కానీ గోల్డ్ కొనడం కంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయొచ్చు, చాలా మంచి లాభాలు ఉంటాయండి. లైక్ మేమైతే మా మనీ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేద్దామని ఎప్పటి అనుకుంటే, మా ఊర్లో కొంచెం ఎకరాల కొద్ది పొలాల వాల్యూస్ చాలా ఎక్కువ అన్నమాట. దట్టు శేఖర్కి నాకు ఎకరాల కొద్ది పొలాలు కొనాలని ఆలోచన ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు. సో మొత్తానికైతే ఏమంటారు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి. సో ఇది, సో ఇప్పుడు మేము వాళ్ళ ల్యాండ్ చూడడానికి వెళ్తాం, వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తాం, పీస్ఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఈసారి గుట్టకి వెళ్దామంటే కుదరట్లేదు అంతే. అక్కడ ల్యాండ్లు వీళ్ళు అన్నీ చూస్తున్నాం కానీ ఆ గుట్ట దగ్గరికి వెళ్దామంటే అస్సలకే కుదరట్లేదు. సో ఇదే మాట్లాడుతూ ఉన్నాను. అదే కుర్తీ బాగుంది కానీ నాకు సేమ్ కుర్తీ ఉండే మీషోలో తెప్పించింది, కానీ ఇప్పుడు ఫీడింగ్ చేస్తున్నాం కదా ఏ కుర్తీలు వేసుకున్నాను అంటే పాలిచ్చేటి జిప్పులు ఉన్నాయి, చిరాకు అనిపిస్తే అప్పుడు గన్ని బట్టలు ఉండి ఏం వేసుకుంటలేము అని చెప్పేసి. సో రమ్య లాక్ వేస్తాను వెళ్ళింది. తిరుపతి అన్న ఈలోపు ఏంటంటే బండి క్లీన్ చేస్తూ ఉన్నాడు, పాలిష్. నాకేంటో కానీ ఈ కలర్ కార్ నచ్చదండి, వైట్ కలర్, ఈ కలర్, బ్లాక్, నావీ బ్లూ, ఈ 4 కలర్ నాకు ఎందుకో నచ్చవు. కానీ ఇప్పుడు మేము సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటాం అనుకుంటున్నాం కదా, సో ఎవరు పంపించినా ఈ కలర్ కారే పంపిస్తుంది. తిరుపతి అది అన్న ఈ కలర్, తెల్ల కలర్ కాకుండా వేరే ఏ కలర్ అయినా పర్లేదు, ఇది తెల్లది బ్లాక్ కాకుండా వేరే కార్లు చూడని చెప్పేసి చెప్తా ఉన్నా అనమాట. సో తిరుపతి అన్న ఇదే మంచి కూడా తెప్పించిందన్న, వైట్ కంటే ఇదే బాగుంటుంది అని చెప్పేసి ఏదో చెప్తా ఉంటే ఏం చేస్తాం, కొత్త అంటే కలర్ సెలెక్షన్
పర్చేస్ చేస్తున్నాం కానీ సెకండ్ హ్యాండ్ ఏది వచ్చినా కళ్ళకి అద్దుకొని తీసుకోవాలి అని చెప్పేసి అదే డైలాగ్ ఇక్కడ కొడతా ఉన్నాను. అన్నిటికీ వాయిస్ పెడితే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది, అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మేము ఇంకా మెయిన్ రోడ్ పైన దిగేసి అక్కడే ఊబర్ మాట్లాడుకుంటామని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఇక్కడ లోపలికి ఊబర్ రావాలంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ ఆ కీసర్ ల్యాండ్ ఇవన్నీ చూసేసరికి లేట్ అవుతుందిగా, అందుకని చెప్పేసి శేఖర్ బ్యాగులు ముందే ప్యాక్. యాక్చువల్ మేము బ్యాగులు ఎక్కువ ఏం తెచ్చుకోలే, చిన్నోడు కాబట్టి వాడిని 4-5 డ్రెస్సెస్, తేజీ ఒక 3 డ్రెస్సులు, మా శేఖర్ది నాది చిరొక డ్రెస్ తెచ్చామన్నమాట. సో ఇక్కడికి వచ్చాక మంచిగా హెయిర్ చంపి మసాజ్ చేసేసుకున్నాను. సో అందుకే మొహం అట్లా కనిపిస్తూ ఉండింది. సో అదే చెప్తాను, మంచిగా బిర్యానీ చేసిండు మా తిరుపతి అన్న, మంచిగా బిర్యానీ తినేసాం. నేను చికెన్ కర్రీ చేసాను, తిరుపతి అన్న బిర్యానీ చేశాడు, బాగా కుదిరిందండి. చికెన్ కర్రీ కొంచెం కారం ఎక్కువ, బిర్యానీ చాలా బాగా అయింది. సో బిర్యానీ నేను ఎక్కువ తినలేను, ఎందుకో తెలీదు, పులావ్ తినగలుగుతాను. అది బిర్యానీ ఎందుకు తినలేనంటే నాకు అది బాస్మతి బియ్యం కదా, ఎక్కువ తినబుద్ధి కాదు. సో మంచిగా బిర్యానీ కొమ్మేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నామని చెప్తా ఉన్నా అనమాట. సో రమ్మ ఏంటంటే వీడియో తీస్తూ ఉంటుంది. ఇద్దరు యూట్యూబర్ ఒక దగ్గర ఉన్నప్పుడు అట్లానే ఉంటుంది, ఏం చేస్తాం చెప్పండి. సో చూస్తే కానీ తిరుపతి కార్ తీసాడు, ఇంకా మేము వెళ్ళిపోతాం అనమాట. ఇంకా కీసర్ దగ్గర నేను చిన్న క్లిప్ తీసాను, మీతో షేర్ చేస్తాను లేండి. సో మా అత్తయ్యకి శేఖర్కి మెయిన్గా ల్యాండ్లు అన్నా కొత్త ఇల్లు అన్న ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. లైక్ మేము కొనడానికి మా దగ్గర డబ్బులు లేకపోయినా కొంటే బాగుండు 10 సార్లు అంటూ ఉంటారు. ఎవ్రీ టైం నేను కోప్పడుతూ ఉంటాను. మన దగ్గర ఉన్నప్పుడు అవన్నీ ఆలోచన, లేనప్పుడు పోయి కొంటే బాగుండు అనుకుంటే ఏం వస్తుందని చెప్పేసి అత్తమ్మ ఏం పోతుంది బిడ్డ అనుకుంటే ఏం పోతుందంటే, వద్దు ఆశకు ఒక హద్దు ఉండాలని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉంటాను. సో ఇంకా వెళ్తూ ఉన్నాము. తేజు నార్మల్గా ఎప్పుడు శివగామిలాగా శేఖర్ దగ్గర లవి తేజు ఇద్దరు ఉంటారు. సో ఈరోజు మెచ్యూర్గా తేజు బయట, లవి వెనకాల కూర్చుంటా అన్నాడు. తేజు వాళ్ళ డాడీ దగ్గరే కూర్చుంటాడు. సో రితుగానేమో నా దగ్గర, అక్షయ్ లవేమో వెనకాల, రమ్య మేము కూడా వెనకాల అన్నమాట. సో మేము ఎప్పుడు జోక్ ఇస్తాను అనమాట, ఎప్పుడు కార్లు వెళ్ళేటప్పుడు ఒకటే అంటాను, మన కారు చూస్తే అమ్మ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో అందరూ అనుకుంటారు, కానీ కార్ ఆగి అందులోకి వెళ్ళి మనుషులు బయటికి వస్తే ఎంతమంది వస్తారు తెలుసా? 5 పెద్దోళ్ళం, 4 చిన్నోళ్ళు, 9 మంది అలా కుక్కింగ్ పేనోళ్ళే కూర్చొని బయటికి వస్తామన్నమాట. సో మా కారు ఉంటే ఇంత కష్టం కాదు. మా కారు ఉందనుకోండి, రమ్య వాళ్ళ ఫ్యామిలీకి పర్ఫెక్ట్, మా కారు మా ఫ్యామిలీకి పర్ఫెక్ట్. మా అత్తయ్య, నేను, శేఖర్ మేమందరం కూర్చోవచ్చటండి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ చిన్నోడు ఏంటంటే ఆడుకుంటా వాళ్ళు అచ్చిబావ వెనక అలా కూర్చొని వాడు ఎంచక్క ఆడుకుంటూ ఉన్నాడు, ఏదో గ్లాస్ పట్టుకొని ఆడుతూ ఉన్నాడు. తర్వాత రమ్య వాడికి అదేదో చూపిస్తూ ఉంది. సో వీడికి రమ్య ఫోన్ ఇస్తుంది అనమాట. అంటే చిన్నోడికి ఫోన్ అడిక్షన్ అస్సలకే లేదండి, వాడు ఫోన్ చూడడు. తేజుకి బాగుండే ఫోన్ అడిక్షన్. చిన్నోడు తినేటప్పుడు వాడు టీవీ పెట్టినా ఆడుకుంటూనే తింటాడు, ఫోన్ చూడడు. సో ఈరోజు వాడికి తిరుగు గుండు చేసాక వారానికి ఇంకోసారి గుండు చేస్తారు చూడండి. ఈరోజు మండే, అది నేను షూట్ చేయలేదండి. సో గుండు చేయించాం. ఏమి ఏడ్చాడండి వామ్మ, 1/2 గంట సేపు నాన్ స్టాప్గా ఏడుస్తాను. నాకు భయమైంది అసలు ఏమవుతుంది అని చెప్పేసి. సో వాడు అసలు ఫోన్ చూడరు. ఒక్కొక్కసారి పిల్లలు ఫోన్ చూస్తే బాగుండు అనిపిస్తుంది. ఇలాంటి టైంలో బయటికి వెళ్ళినప్పుడు, షాపింగ్ లాంటివి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ బై ద వే లేకపోవడమే చాలా బెటర్. వీడిని చూస్తే నాకు అర్థమవుతా ఉండేది, వీడికి ఏమైనా ఆట కావాలి, ఆడుకోవాలి, ఇటు తిరగాలి అటు తిరగాలి. సో బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ వెళ్ళిపోయాము. ల్యాండ్ వచ్చేసిందన్నమాట. ల్యాండ్ రేట్లు బాగానే పెరుగుతున్నాయి ఇప్పుడు. సో అమ్మే వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు ఎక్కడదో ల్యాండ్ అమ్మి ఆ మనీ ఇక్కడ ఇన్వెస్ట్, అంటే ఎప్పుడో కొన్న ల్యాండ్ని అమ్మేసి దానికి వచ్చిన మనీ మొత్తాన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారనమాట. సో ఆ ల్యాండ్ ఇప్పుడు ఇదిగో ఇంకా పెరిగిపోయిందండి. అదైతే ఇప్పుడు చాలా తక్కువ కొనరు, కానీ మంచి అమౌంట్ వచ్చింది. సో ఇదిగో నాకు అది రమ్య వాళ్ళు అది కొని అమ్మి ఈ 4-5 ఇయర్స్ అది అమౌంట్ బాగా పెరిగింది. అప్పటి నుంచి నేను శేఖర్తో ఒకటే అంటాను, ఇంకా పైన ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కాదు, కబ్బోర్డ్లు ఇవన్నీ కాదు, కానీ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేస్తే మన పిల్లలకు కూడా బాగుంటుంది ఫ్యూచర్ అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. సో ఇది ల్యాండ్ అండి. రమ్య వాళ్ళది 186-180 ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ఇల్లులు అస్సలకే ఉండకపోయింది, ఇప్పుడు చాలా ఇల్లులు అయిపోయినాయి. ఇంతకుముందు వస్తే అసలు భలే అనిపించేదండి, పీస్ఫుల్గా కూర్చొని తినేవాళ్ళం. ఒకసారి అయితే మేము తినడానికి కూడా తెచ్చుకున్నాం అన్నీ. సో నెక్స్ట్ టైం చిన్నగా అని చెప్పేసి ఒకసారి వెళ్ళలేదు, పుట్టతో ఉన్నప్పుడు వెళ్ళాం, తర్వాత వెళ్ళలేదన్నమాట. సో బాగా అనిపిస్తుంది ఇక్కడ చూసిన ప్రతిసారి మాకు మేము ల్యాండ్ కొంటే బాగుండన్న ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది ఇక్కడ ఇంకా లేవండి ప్లాట్స్. లాస్ట్ ఇయర్ మన గృహప్రవేశం చేసుకున్నాం చూడండి, అప్పుడు 2 ఇయర్స్ బ్యాకే అన్నీ అయిపోయాయి. సో అప్పుడు వీళ్ళు కొన్నప్పుడు 17-16 వచ్చింది. అంటే 16 lakhs కాదు, ఏమంటారు ఫీట్కి 70 ఏమంటారు 1700
గజం గజం 1700కో 1800 పడింది. సో అట్లా అనమాట. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు 2200 అట్లా ఉండిందంట. సో ఇది ఒక న్యూ హౌస్ అండి, భలే ఉండింది. శేఖర్కి చూడగానే మనం ఇట్లా పైన కట్టుకుని ఇట్లా కట్టుకోవాలని చెప్పేసి అన్నాడు. చాలా బాగా కట్టారండి. మా ఇల్లే స్పేసియస్ అంటే ఈ ఇల్లు ఇంకా మా ఇల్లు చాలా స్పేసియస్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సామాన్ ఎక్కువ ఉండడం వల్ల మీకు అనిపిస్తుంది. నాకు నార్మల్గా నాకు యూట్యూబ్లో అయినప్పుడు లేకుంటే ఇవన్నీ పిచ్చి సామాన్లు ఉండకపోయి, అంటే ఇన్ని ఎక్స్ట్రా సామాన్లు ఉండకపోయి అప్పుడు మా ఇల్లు ఇంకా పెద్దగా అనిపించేది. సో ఇప్పుడు మనకు సామాన్లు వస్తాయి కాబట్టి ఉంటాయి కాబట్టి అట్లా అన్నమాట. సో ఆర్ట్స్ లాగా ఇట్లా కట్టించారు, టీవీకి లాగా పెద్దగా టీవీ యూనిట్ లాగా కట్టించారు. సో దీనికి జస్ట్ వీళ్ళు బోర్డ్స్ పెట్టించుకుంటే ఇంకా ఎక్సలెంట్ లుక్ వస్తుంది. సో దేవుడి రూమ్ కూడా పెద్దగా ఉండేది. వంటిల్లుకి ఏంటంటే సైడ్కి డోర్ ఇవ్వడం జరిగింది. నాకు చాలా నచ్చిందండి ఇల్లు, ఎందుకో మంచిగా అనిపించింది. సో కడితే ఇట్లా కట్టుకోవాలి అని అనిపించింది. చాలా పెద్ద కట్ట, విశాలంగా ఉండింది. సో 2 బెడ్రూమ్లు, ఒకటి కామన్ బాత్రూమ్ హాల్లో వచ్చింది. సో కామన్ బాత్రూమ్ ఎప్పుడు హాల్లో పెడితే కానీ నాకు అస్సలకే నచ్చదు. తింటా ఉంటే అక్కడనే బాత్రూమ్ ఉంటుంది, ఎవరు చుట్టాలో తెల్లకపోతే ఎట్లా ఉంటుంది అని ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎల్ఐజీలో మాకు ఉండేది. సో నాకు అట్లా నచ్చదు. మెట్ల కింద అయినా కానివ్వండి, తర్వాత ఇంటి బయట ఉండాలి, బెడ్రూమ్లకు ఉండాలి, తర్వాత బయట ఉండాలి. ఈ బెడ్రూమ్కి అసలు బాత్రూమ్ లేదు. ఒక బెడ్రూమ్కి బాత్రూమ్ లేదు, ఒక బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంది, ఒకటేమో కామన్ బాత్రూమ్ అనమాట. సో ఇది చిల్డ్రన్స్ రూమ్. ఫస్ట్ బాత్రూమ్ లేదు అనుకున్నాం, కానీ అటు సైడ్ ఉంది. ఇదేమో కామన్ బాత్రూమ్. ఇంకా కలర్స్ వగేరా వేసేటి లైట్స్ అయితే పెట్టిరు. ఆల్రెడీ అమ్ముడుపోయిందంట, బాగానే ఉందంట ఇక్కడ కాస్ట్. సో కానీ బాగుందండి. నాకు ఇది చూస్తే మేము ఇంకో ఇల్లు కొంటే ఇట్లానే కట్టించుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఇంకా బెటర్గా కట్టించుకోవచ్చు, కానీ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది, అదిగో చూసుకోవాలి కదా. సో దాని ప్రకారంగా అయితే ఇట్లా కట్టుకుంటే బాగుండని ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో ఎలా అనిపించిందండి, బాగుందా? దీని ప్రైస్ 70 లేదు, ఇది 180 స్క్వేర్ ఫీట్స్. 200 గజాలు అనుకుంటా. సో దీని ప్రైస్ 70కో 1 crore ఎంతో అన్నాడు తిరుపతి అన్న. కానీ చాలా బాగుంది, మంచిగా ఉంది ఇల్లు. పెద్ద సోఫా పడుతుంది, దేవుడు రూమ్ పెద్దగా ఉంది, కిచెన్ పెద్దగా ఉండింది, మళ్ళీ హాల్ అయితే ఇంకా పెద్దగా ఉంది. సో తర్వాత ఏంటంటే మీకు గుర్తున్నాయి, చిన్నప్పుడు మనం పళ్ళు తినేవాళ్ళం. నేను తిన్నగానే కడుపంతా లోపింది, ఎందుకో తెలీదు. చిన్నప్పుడు అయితే బాగానే తినేవాళ్ళం కదా. సో ఇవి తీయగా ఉంటాయి. మేము చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. మళ్ళీ ఈ పూలు ఇట్లా వెనకాల నుంచి ఇట్లా లాగితే భలే స్వీట్ తినేలాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏం చేయట్లేదు, కానీ జస్ట్ ఆ కాయలు తిన్నప్పుడు కడుపు లోపింది. సో తర్వాత ఏంటంటే నేను కంకి తిందాం తీసుకో శేఖర్ అంటేను, శేఖర్ కంకి తీసుకోవడానికి వెళ్ళాడు. మొత్తం 5 తీసుకున్నాం. భలే స్వీట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కంకిలు. ఫస్ట్ టైం ఆ శేఖర్ రమ్య పోయి మంచి కంకులు ఏరుకొచ్చారు. లేకపోతే వీళ్ళకి కంకులు ఏరు రావు. నేను మా తిరుపతి అన్న మేమే ఎవరో ఒకరు వెళ్తాం. కొన్ని ఉంటాయి చూడండి, ఎన్ని తిన్నా పాటిపైకి రాదు. ఎన్ని మటన్లు చికెన్లు ఎన్నేం తినండి, పప్పు చారు అన్నం మీదకి ఏది రాదు కదా. సో అట్లానే నాకు ఎట్లా అంటే నేను ఎన్ని తిన్నా నా ఫస్ట్ క్రష్ వచ్చేసి కంకి మీద. కంకి ఎక్కడ చూసినా నేను ఖచ్చితంగా కొనాల్సిందే, తినాల్సిందే. అది ముదిరింది కానీ అది ఎట్లాంటిది కానీ కంకి కొనుక్కొని తినాలి. సో నా పానం అంతా కంకిలో ఉంటుంది, అది మా ఇంటి వాళ్ళకి కూడా తెలుసు. సో చూసారా, ఇక్కడ తేజ్గాడు రోడ్డు పైకి వెళ్తా ఉంటే శేఖర్ వచ్చి ఇచ్చెళ్ళాడు. మళ్ళీ వాడు ఎటుపోయిండు దెబ్బలు తిన్నాడు. ఎందుకంటే చిన్నోడు కదా, వాడికి కొన్ని తెలియట్లేదు అన్నమాట. సో రోడ్డు మీదకి పోతూ ఉంటాడు. అప్పుడప్పుడు మాకేమో భయం వేస్తూ ఉంటుంది. సో నేను మా తిరుపతి అన్న మా చిన్న బంగారు కొండ కార్లోనే కూర్చొని ముచ్చట పెడతా ఉన్నాం. సో ఇదే ముచ్చట పెడతాను. ఇప్పుడు తిరుపతికి ఇప్పుడు 24 hours షిఫ్ట్ ఉండింది. ఎట్లా అన్నా అంటే ఏం చేస్తాం, అట్లా వేసారు షిఫ్ట్. పండగలకి ఇప్పుడు అసలే ఊరికి రావడం కుదరదు, వినాయక చవితి ఉన్న రోజులు ఇంకా మాకు డ్యూటీ ఉంటుందని చెప్పేసి అన్న చెప్తా ఉన్నాడు. వాళ్ళకి ట్యాంక్ బండ్ దగ్గర తిరుపతి అన్నకి డ్యూటీ. సో ఈసారి మొన్న ట్రాన్స్ఫర్ అయింది, అప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర అన్నమాట. సో రమ్య కంకులు తీసుకొని వచ్చింది, భలే బాగున్నాయి. కానీ 20 రూపీస్కి ఒక కంకి. మా చిన్నప్పుడు 10 రూపాయలకు 3 కంకులు ఇచ్చేటోళ్ళు కాల్చినాయి. వట్టి అయితే 10 రూపాయలకు 4 ఇచ్చేవాళ్ళు. నేను 4 పట్టుకొచ్చి మా బూలొచ్చాను, దోశలు వేయి అంటే అప్పుడు నాకు రాకపోయేది అనమాట. దోశ నడితే దానికి 3 ఉంటే అప్పుడప్పుడు వేసేది, అప్పుడప్పుడు తిట్టుకుంటూ కూర్చుండేది. నాకు ఇంకా గుర్తుంది. సో అందుకని నేను నేర్చుకున్నాను పెద్దగా అయ్యాక. సో ఇది నా కంకి ఎంచక్క తినేయడమే. సో ఇంకా అంత అయిపోయాక ఇక్కడ ఆగిపోయాం మేము. డీమార్ట్ రెడీ అట, ఏంటిదో ఇది నాకు తెలియదు. సో మరి ఏదో డీమార్ట్ పేరు ఉంది, రెడీ అని ఉంది. ఎందుకు ఉంది చెప్పండి, మీకు తెలుసా? సో నాగారమా ఎక్కడో మొత్తంకైతే రాంపల్లి చౌరస్తా దగ్గర మేము ఆగిపోయామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఊబర్ బుక్ చేశారు శేఖర్ ఆగి. సో ఊబర్ వస్తే ఇంకా మేము వెళ్ళిపోతాం. ఊబర్ వచ్చేసింది, మేము వెళ్ళిపోతాము. అవుటర్ త్రూ వెళ్తే మాకు ఏంటంటే డిస్టెన్స్ తక్కువ అవుతుంది, సిటీలోంచి వెళ్తే డిస్టెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళినా అవుటర్ త్రూ వెళ్తాం. సో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఊబర్ చేసుకుని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు తిన్నదిలే చేసిందిలే 2000-2500 ఖర్చు అయిపోతాయి అనమాట. అదే ఓన్ కారు ఉంటే కొంచెం వేరే కదా. సో అదొకటి మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది. రమ్య కూడా అందుకే ఊరికి రాదు.
రమ్మన్నది మమ్మల్ని. వాళ్ళకి కారు ఉంది కాబట్టి రమ్మే వస్తుంది అనమాట. సో ఫైనలీ వచ్చి ల్యాండ్ అయిపోయాం ఇంటి దగ్గర. వెళ్ళేటప్పుడు బోల్ తోమిపోయినా కానీ ఇల్లు బిల్లు ఏం ఉడవలేదు. ఇంటి అవతరం ఇంకా దారుణంగా ఉంటుంది, కానీ ఏం చేస్తాం, సర్దుకుపోతాం జిందగీ మొత్తం డాడా అదే అన్నమాట. సో చిన్నోడు పడుకొని ఉండి వాడు ఇక లేస్తాడు. శేఖర్ ఏమో పేమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఒకప్పుడు 800కి ఉండేది ఊబర్, ఇప్పుడు ఏమో 1100 1200. కొందరు ప్రైస్ అడిగి కట్ చేస్తుర్రండి ఫోను, డ్రైవ్ క్యాన్సిల్ చేయమంటారు. సో బాగా చిరాకు వస్తుంది అట్లాంటప్పుడు. సో ఇంకా ఇంట్లోకి వెళ్ళి పిల్లలిద్దరికి మళ్ళీ స్నానం చెప్పించాలి. జర్నీ చేసాక నేను కూడా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మిమ్మల్ని కలవాలి. సో చూద్దాం ఏమవుతో. ముందైతే ఇంట్లోకి వెళ్దాం పదండి. ఇట్లాంటి 3 ప్లేట్స్ తీసుకుంటాను. మా శేఖర్ చాలా అనేసరికి ఒకటి తీసుకున్నాను. మా తేజు ఇష్టంగా తింటానని చెప్పేసి 79 రూపీస్ పర్ ప్లేట్ పడింది. ఒకటే తీసుకున్నాం. 99 కూడా ఉన్నాయి వేరు. సో ఇది తీసేయాలి, తీసేసాక తినాలి. మెల్లతి ఎట్లా పడితే అట్లా చింపితే వల్ల అన్నంలోకి వస్తుంది, అట్లా కాదు, ఇట్లా తీయాలి. బాగుంది తేజు. సో మా తేజ్ కోసం ఇది. వాడు ఇడ్లీ కానీ దోశ కానీ అప్పుడు చట్నీ సాంబార్ వేసుకోవడానికి. ఆ తర్వాత ఇవి మిల్కేస్ట్ ఏంటంటే నాకు ఇష్టం ఈ బిస్కెట్స్, చీజ్ బిస్కెట్స్. సో ఇవి 4 తీసుకున్నాను. ఒకటి అక్కడ తినేసా, ఒకటి యాక్చువల్ అవి కిచెన్, 2 నేను తెచ్చుకున్నాను. ఇది చింపుతా, ఏదైనా ఒకటే చింపు, 2 వద్దు ఒకసారి. సో ఇవి యాక్చువల్లీ బై 1 get 1 ఉండేవాట మొన్నటిదాకా, ఇప్పుడు లేవు. రూపీస్కి ఒక ప్యాకెట్, ఒక బిస్కెట్ ఫ్రీగా వచ్చింది. 10 రూపాయలకి ఒక బిస్కెట్ పడింది అన్నట్టు. తింటావారా, నీకు నచ్చుతాయి అరే ఇవి. తేజ్ కూడా అక్కడికి పోయి నా పంచాలి సరిగా తినలేదు, వాటర్ మీద పడ్డాడు. సో ఇది బిస్కెట్, లోపల చీజ్ ఉంటుంది. ఈడు చూడండి దాన్ని గబ్బు గబ్బు చేయడానికి. తిన్నాని ఇగో, నీకు నచ్చిందా అని? నీకు నచ్చిందని చెప్తే 2-3 తీసుకుంటున్నాను కదా, నువ్వు తినమని తీసుకోలే. ఆ తర్వాత ఇంకేం తీసుకున్నానంటే గసగసాలు తీసుకున్నాను. నాకు దీంతో ఒక పని ఉంది, ఇంతవరకు ఎప్పుడు గసగసాలు కొనలేదు, కానీ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ వాడేవాళ్ళు నా చిన్నప్పుడు. పురుగులు అనిపించింది కాదు. సో గసగసాలు తీసుకున్నాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ వేరే డబ్బాలు తీసుకుంటే శేఖర్ ఇవి సెలెక్ట్ చేస్తాడు, ఏంటంటే పెరుగు లాంటివి పెట్టడానికి, ఫ్రూట్స్. నేను ఈ సైజులో ఉన్నాయే 3 సెలెక్ట్ చేసుకున్నాను, కానీ శేఖర్ ఇది తీసుకున్నాడు. ఫ్రూట్స్ కానివ్వండి అవోటి ఓటి పెట్టడానికి. దీని కాస్ట్ కూడా అందుకే ఎక్కువ. నేను తీసిన 79 రూపీసే అబ్బా, 5 కూడా 79 రూపీసే. సో ఇది ఈ గుగ్గులు గాడు, ఇది గుగ్గులు, ఇది తేజ్ గాడు. తర్వాత ఏం తీసుకున్నాను అంటే టిష్యూస్, అంతే, ఇంకేం తీసుకోలేదు. సో టిష్యూస్ కంపల్సరీ, ఎందుకంటే వీళ్ళ పార్టీ కోసమే టిష్యూలు మెయిన్గా. అయితే ఏడబడితే ఆడబోతారు కదా. సో ఇవి 2 తీసుకున్నాను. డిమార్ట్లో అయితే 4 తెచ్చుకున్నాను ఒకేసారి. సో ఇది అయితే ఇదండి, వెళ్ళేసాము వచ్చేసాము. పెద్ద వీడియో ఏం షూట్ చేయలేదు ఈరోజు. చెక్క బిర్యానీ తిన్నాము. జుట్టు చూడండి ఎట్లా అయిపోయింది. గుర్తుగడ వాళ్ళ డాడీని పట్టుకుని ఆడుతూ ఉన్నాడు. ఈ బిస్కెట్లు మస్తుంటాయి. ఏమో ఎట్టుకోవట్లేదు, ఇంకా రమ్మే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇలాగ ఫీల్ అవ్వడం అంటే బోర్ కొడుతుంది. చిన్నతోటే ఉంది నేను మొత్తం. సో ఎగ్జాక్ట్లీ నేను వీడియో తీస్తాను. ఎగ్జాక్ట్ రుతుగాడు అక్కడ ఉన్నడుగా వచ్చింది అనమాట. ఏ ఉడుకోవస్తుందంటే ఫ్యాన్ బంద్ చేసి ఇంకా దారుణంగా ఉడుకోవస్తుంది. సో నేను ఏంటంటే నేను ఫీడింగ్ కుర్తీ చేసినప్పుడు చాలా మంది అవుతుంది కదా. సో ఈ ఫీడింగ్ కుర్తీ, ఇది ఫీడింగ్ కుర్తీ, ఇక్కడ జిప్ ఉంటుంది. సో కట్స్ ఒకేసారి 4 తెప్పించాను అమెజాన్ నుంచి. సో దాంట్లో ఇది ఒకటి. సో ఈ 4 తీసుకున్నాను. 4లో ఒకటేమో బాగా అనిపించలేదు నాకు, క్లాత్ మొత్తం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇది బాగుంది, గ్రీన్ బాగుంది, ఎల్లో బాగుంది. ఇంకోటి బ్లూ చెక్స్ తీసుకొని చూడండి, అది బాగాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మీషో నుంచి నేను 2000 వర్త్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను. సో ఆ శారీ వచ్చేసి నాకు నిన్న మార్నింగే రిసీవ్ అయింది. ఇది శారీ చాలామంది కట్టుకుంటున్నారు, కాటన్ టైప్ శారీ, లెనిన్ శారీ, ఇది ముగ్గు శారీ అన్నమాట. నాకు బాగా నచ్చింది. సో నా దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీనిలో బ్లాక్ శారీ తెప్పించాను. ఇది మీరు బ్యాక్ డ్రాప్ లాగా గ్రీన్లో తీసుకొని ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ శారీ తెప్పించాను. ఒక్కసారైనా కట్టుకోవాలని నాకు ఇష్టం అండి ఈ శారీ, ఎందుకో తెలీదు. సో ఇది 200+ పడింది నాకు. ఇది నేను తీసుకున్నాను, అంటే లైక్ నేను రిసీవ్ చేసుకున్నాను ఈ పార్సల్. లెనిన్ క్లాత్ ఒకసారి ఉతికితే మేబీ దగ్గరికి రావచ్చు. సో ఇది బ్యాక్ డ్రాప్ లాగా సూపర్గా ఉంటుంది వినాయకుడికి, కానీ నేను బ్లాక్ తీసుకున్నాను. నేను కట్టుకోవడానికి బ్యాక్ డ్రాప్ కోసం కాదు. బ్యాక్ డ్రాప్స్ నార్మల్గా 1500, 1000, 800, 1000 నుంచే ఉన్నాయి. సో మీరు సింపుల్ బ్యాక్ డ్రాప్ కావాలంటే ఇలాంటి శారీ తీసుకోవచ్చు.
369 రూపీస్ అనుకుంటాను మీకు దీని కాస్ట్. ఆ తర్వాత ఒక 2 కుర్తీస్ ఆర్డర్ ఇచ్చాను. 2 కుర్తీస్ ఇంకా నాకు రాలేవు. ఆ తర్వాత ఇక్కడ నేను మీషో కుర్తీస్ వేసుకున్నాను, చాలామంది తెలుసు, రివ్యూ చేయమన్నారు, నేను చేయలేకపోయాను. సో తీసుకోవచ్చు. నేను చిన్నోడు పుట్టినప్పటి నుంచి తిన్నావు ఇప్పటివరకు వేసుకున్నాను. కొన్ని కుర్తీస్ ఏమైందంటే ఇక్కడ అవి కొంచెం అనార్కల్ టైప్ కుర్తీస్ కదా, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా మనకి. సో అక్కడ ఊకే జిప్ తీసి పెట్టడం వల్ల జాయింట్ దగ్గర పోయినాయి. కొన్ని ఇక్కడ కుట్లు పోయినాయి, చిన్నగలేదు కుట్లు పోయినాయి చాలా వరకు కుర్తీస్. నేను కుట్లు పెట్టకుండా వాడినా, కొన్ని ఇప్పుడు కుట్లు పోతున్నాయి. సో నా మిషన్ లేదు కాబట్టి కొన్ని మసికంత పెక్కి అట్లా ఇట్లా వాడుతూ ఉన్నాను. సో కుట్లు పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు వస్తాయి. ఒక 2 కుర్తీస్ ఏమో జిప్పు దగ్గర పోయినాయి, ఇక్కడ పోయినాయి, జిప్పులు పాడైపోయినాయి. సో జిప్ ఏంటంటే ఫీడింగ్ ఇచ్చే ప్రతిసారి వేసి కుర్తి తీయడం కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉంది. కానీ పైసా వసూలు, ఎందుకంటే నేను 400-500కి ఈచ్ కుర్తీ నాకు వచ్చింది. కానీ నేను 6-7 మంత్స్ ఇప్పుడు వాడికి 9th month 14 days. సో ఇన్ని రోజులు నేను రెగ్యులర్గా వాడాను. సో అవి పాడడంలో తప్పేం లేదు. సో నేను ఒక 2 నైటీస్ తెప్పించాను XXL సైజ్లో. సో ఇవిగో ఫీడింగ్ అన్నమాట. సో ఇవి వచ్చాయి ఫ్రీ సైజ్ 2 తెప్పించాయి. 500 ఎంత జీపే చేసినావు అతనికి? మీషో అతనికి 517. సో 507 507కి 2 నైటీస్ తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇది ఫీడింగ్ నైట్, ఇది జిప్ ఉండింది. సో 2 కాంబో లాగా వచ్చాయి, బాగుంది క్లాత్ కూడా. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా సింక్ అవుతుంది నాకు, ఇది పొట్టిగా అవ్వచ్చు కానీ ఓకే బాగుంది. దీనిలో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో నేను 2 కాంబోలో ఒకటి పింక్ తీసుకున్నాను, ఇంకోటి వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇలాంటిది నాకు ఆల్రెడీ ఒకటి ఉండే మునుపు, తేజ్ అప్పుడు ఉండే రెడ్ కలర్లో. సో బయట 170-180కి వస్తాయి ఇవి. సో ఇది ఒకటి, ఈ కలర్ నాకు బాగా ఇష్టం. ఇది 500 రూపీస్ అనుకోండి, 507 అంటే. సో ఈ 2 నైటీస్ వచ్చాయి. ఈ పాతయన్నీ తీసేయాలండి, మేబీ జిప్పులు పోయినాయి, వాటిని మళ్ళీ కుట్టి పెట్టించుకొని వాడుకోడు, అంటే కుట్టి పెట్టించుకునే అంత సీన్ అయితే లేదు నాకు వెళ్ళి. అందుకని చెప్పేసి అవి కొన్ని మధ్య బెక్కి దానికి దీనికి పెట్టేస్తాను. నేనేమనుకుంటున్నా అంటే నా అన్ని కాటన్ వేనండి, కాటన్ లేదు, ఇదిగో కాటన్ లేదు, నేను తీసుకోలేదు. సో వీటన్నిటిని ఇచ్చిపోయినాను. సో వీటన్నిటిని నేను ఏంటంటే బొంత కుట్టమని ఇస్తా అనుకుంటా ఉన్నాను అత్తయ్యకి. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ టాటా, టేక్ కేర్. చిన్నోడికి స్నానం చెప్పేసి బజ్జో పెట్టేస్తాను.